ఆశతో ఉన్నవారికి కాకుండా ఆశయంతో ఉన్న తనకు అధికారం అప్పగిస్తే ప్రజలకు సేవ చేస్తానని లచ్చపేట 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బూస ప్రవీణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 11వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి బూస ప్రవీణ్ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్డు ప్రజల మద్దతుతో బీజేపీ పార్టీ అభ్యర్థిగా తాను బరిలో ఉన్నానని వెల్లడించారు. తాను గెలిచిన వెంటనే వార్డులో ఉన్న మురుగు కాలువల సమస్య, నీటి సమస్య, రోడ్డు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 11వ వార్డు అభ్యర్థిగా బుస్స ప్రవీణ్ అనే నేను పోటీలో ఉన్నాను. నేను మొన్నటి వరకు పురపాలక సంఘం దుబ్బాకలో వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించినాను. నాకు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చినాను. రగన్న గారి సహకారంతో వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ రగన్న గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇటు పనులను తొందరగా క్లియర్ చేస్తాను. వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు గత పాలకులు ఎవరు ఏం చేయలేదు. ముఖ్యంగా మాంకాలమ్మ గుడి కాడ చుట్టూ సీసీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినారు. 6 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు కూడా సీసీ రోడ్డు వేయలేదు. ముఖ్యంగా మనము వచ్చిన తర్వాత, గెలిపించిన తర్వాత బాల వికాస వాటర్ ప్లాంట్ కూడా వార్డులో లేదు, క్లియర్ చేస్తాను. అసంపూర్తిగా ఉన్నాయి, అవన్నీ పూర్తయ్యేటట్టు విధంగా కృషి చేస్తాను. గుర్తుపై కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని వార్డు ప్రజలను కోరుకుంటున్నాను. 11 వార్డులో ఇన్ఛార్జ్ ఇచ్చారు. భారీ మెజార్టీతోని ప్రవీణాన్ని గెలిపించాలని ప్రతి ఇంటికి పోయినా ఎక్కడ పోయినా అన్న రాకు ఓటేస్తాం, గెలిపిస్తాం అని అంటుర్రు. అన్న ఎలాంటి పనులు ఏది ఉన్నా అన్న చేస్తాడని ప్రతి దగ్గర హామీస్తున్నాం. పింఛన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కుల భవనాలు కానీ, ఏలాంటి ఏది ఉన్నా అన్నతోని గెలవంగానే ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.